భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కులను, వివిధ చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు అంకితభావంతో చదివి ప్రతిభావంతులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని, సాంస్కృతిక కళలను అలవర్చుకొని ప్రతిభావంతులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఉత్తేజాన్ని నింపుతూ ప్రసంగించారు గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కె అనిత, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్. నర్సాపూర్లోని పిఎన్ రెడ్డి హై స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు మరియు సాంస్కృతిక సంప్రదాయాల కళల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా విద్యారత్న అవార్డు గ్రహీత పల్లె నరసింహారెడ్డి హైస్కూల్ ప్రిన్సిపల్ అధ్యక్షత కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు విచ్చేసి మాట్లాడుతూ, విద్యార్థులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, విధుల బాధ్యతలను, ఆదేశిక సూత్రాల పట్ల, వివిధ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. పల్లె నరసింహారెడ్డి తనదైన శైలిలో సేవలను అందిస్తూ నేటి వరకు తన స్కూల్లో 40 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ వివిధ సంస్థలతో గౌరవ అవార్డు పురస్కారాలను అందుకున్నందుకు గాను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా తన అధ్యాపక బృందం, అతిథి బృందం సమక్షంలో విద్యార్థుల శుభాకాంక్షలు, కరతాళ ధ్వనుల మధ్య గౌరవ న్యాయమూర్తి, గౌరవ అతిథుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్చా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూపారాణి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ గెస్టెడ్ హెడ్ మాస్టర్ యూనియన్ మహేందర్ రెడ్డి, విదేశీ ఎన్జీఓ సంస్థ అధినేతలు యాంటోనీ, అపర్ణ, వైస్ ప్రిన్సిపల్ పిఎన్ రెడ్డి హైస్కూల్ లక్ష్మి, లీగల్ సర్వీస్ సిబ్బంది, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Do you know that? Yes. Are you learning the English language in all the schools? Yes. Are you talking? Yes. Talking in English itself, okay? Yes. Will you do that? Yes. Will you promise me? Yes. All the best, and once again, congrats to each and every person. And step of success. Yes. So this is the call of the success in your life. So you have to follow the steps of first. First is you have to keep the aim. What is the aim? Like music, studying, becoming something in your life by way of basics. Then you have to implement. Then you will have success in your life. It's very easy, right? For that you have to do the hard work. Knowledge what you have to achieve the aim in your life. Then you have to do the hard work. So the hard work you will not be getting anything in your life. That is aim to learn the music, right? So you have to keep the aim. This is the first step of the success. Next, to achieve. What is the meaning of success? Can anyone please speak out now? It's not only me, we have to speak. So it's very nice to hear this after so many days with the musical instruments. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.